నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకు ఇరాన్ సైన్యం భారీ హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను అమెరికా పెంచుతుందని చెప్పేసి ఇరాక్ సైన్యం ఆరోపించింది. ఇరు పక్షాల మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో అమెరికాకు ఎలాంటి మద్దతు ఇవ్వద్దని చెప్పేసి పొరుగు దేశాలను హెచ్చరించింది. అలాగే ఇరాన్ సైన్యం చేసిన ఒక ప్రకటనలో ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ అధిపతి అలీ అబ్దుల్లాహి ఈ ప్రాంతంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచే మార్గంలో వేగంగా పయనిస్తుందని ఆయన తెలిపారు. అమెరికాకు రక్షణ కవచంగా వ్యవహరించే ఏ దేశమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి దేశాలు యుద్ధ జ్వాలల్లో చిక్కుకోవచ్చని చెప్పేసి ఇరాన్ సైన్యం మరియు ఆ యొక్క అధిపతి అయితే హెచ్చరించడం జరిగింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఇరాన్ పైన చాలా తీవ్రంగా దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క హెచ్చరికను పునరుద్ఘాటించిన తర్వాత ఇరాన్ సైన్యం ఈ యొక్క హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఈ వారాంతంలోనే మరో విడత భారీ సైనిక దాడులు ప్రారంభించాలని చెప్పి అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ పైన అమెరికా చేస్తూ ఉన్న దాడులకు మద్దతు ఇస్తే కానీ మీరు కూడా యుద్ధ జ్వాలలో చిక్కుకోవాల్సి ఉంటుంది. మీ పైన కూడా మేము దాడులు చేస్తాము. మా మీద ఎంత ప్రతిఘటనతో, ఎంత వేగంతో, ఎంత బలంతో అమెరికా దాడి చేస్తుందో మేము కూడా అంతే వేగంతో, అంతే బలంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఉరుచుకు పడతామని చెప్పేసి దయచేసి ఈ యొక్క యుద్ధానికి మా యొక్క పొరుగు దేశాలైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు దూరంగా ఉండాలి, అమెరికాకు ఎటువంటి సహాయం చేయవద్దని చెప్పేసి ఇరాన్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మరి దీనిపైన అమెరికా స్పందించాల్సి ఉంది, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా స్పందించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. సైరన్లు మోగగానే సిర్దాపు సురక్షితమైన ప్రాంతం అని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.